మొదటగా ఈ భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 45ను పరిశీలిద్దాం. మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగంలో యుద్ధభూమిలో తన బంధువులను చూసి తీవ్రమైన దుఃఖంతో కుంగిపోయిన అర్జునుడు యుద్ధం చెయ్యనని నిశ్చయించుకుంటాడు. ఈ శ్లోకంలో అతని అంతర్మథనం మరియు నైతిక వేదన పరాకాష్ఠకు చేరుకుంటుంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితావయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, అయ్యో ఎంత ఘోరం, మనం ఎంత పెద్ద పాపం చేయడానికి సిద్ధపడ్డాం. కేవలం రాజ్య సుఖాల మీద ఉన్న దురాశతో మన సొంత బంధువులనే చంపడానికి ఉద్యుక్తులమయ్యాము అని అర్జునుడు తీవ్రంగా విలపిస్తున్నాడు. ఇక్కడ అర్జునుడు తన చర్య వెనుక ఉన్న మూల కారణాన్ని గుర్తిస్తున్నాడు. అది రాజ్య సుఖ లోభం, అంటే రాజ్యం మరియు సుఖాలపై అత్యాశ. ఈ అత్యాశే తనను ఇంతటి ఘోర పాపానికి ప్రేరేపిస్తోందని అతను బాధపడుతున్నాడు. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడంటే, ఈ దశలో శ్రీకృష్ణుడు మౌనంగా ఒక సాక్షిగా అర్జునుడి మాటలను వింటున్నాడు. ఒక గొప్ప గురువులా శిష్యుడిలోని సందేహాలు, భయాలు పూర్తిగా బయటకు వచ్చే వరకు ఓపికగా ఎదురుచూస్తున్నాడు. అర్జునుడి ఈ తీవ్రమైన విషాదమే రాబోయే దివ్యమైన గీతా జ్ఞానానికి పునాది అవుతుంది. సమస్యను పూర్తిగా అర్థం చేసుకుంటేనే దానికి సరైన పరిష్కారం చూపగలమని కృష్ణ భగవానుడు మనకు పరోక్షంగా బోధిస్తున్నాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన జీవితంలో కూడా అధికారం, డబ్బు లేదా కీర్తి కోసం వెంపర్లాడుతూ మన కుటుంబ సభ్యులను, స్నేహితులను లేదా సహోద్యోగులను బాధపెట్టే పనులు చేసే ప్రమాదముంది. అలాంటి సమయంలో అర్జునుడిలా ఒక్క క్షణమాగి, నేను చేస్తున్నది సరియేనా? ఈ తాత్కాలిక లాభం కోసం శాశ్వత బంధాలను, నైతిక విలువలను నాశనం చేసుకోవడం అవసరమా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన చర్యల వెనుక ఉన్న నిజమైన ప్రేరణ పేరాస కాదని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.